హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా పుష్ప 2 మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మీద ఉన్న హైప్కి ఈ ట్రైలర్ ఏ రేంజ్లో ఉంది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ ఏకంగా బిజినెస్తోనే 1000 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ అయితే ఏకంగా బాహుబలిని అయితే దాటే అంచనాలు మూవీ మీద అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ఏ రేంజ్లో ఉంది, అంచనాలు అందుకుందా లేదైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, వీడియోని అయితే చాలా మంది చూస్తాను కానీ వీడియోకి అయితే ఎవరు లైక్ చేసుకోవట్లా, అలాగే మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా పుష్ప 2 ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ట్రైలర్ అయితే అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ట్రైలర్ అయితే. అండ్ ఈ మూవీ మీద ఉన్న హైప్ని అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకోబోయింది ఈ ట్రైలర్తో. అండ్ దీంట్లో మెయిన్గా అయితే జాతర సీక్వెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అసలు మామూలుగా లేవు జాతర సీక్వెన్స్ అయితే. ఈ ట్రైలర్లో చూపించిన జాతర సీన్స్ అయితే మాత్రం మామూలుగా లేవు. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించాయి ఆ సీన్స్ వరకు అయితే మాత్రం. అసలు ఏమైనా ఉన్నాయి ఆ సీన్స్ అయితే. అండ్ కొన్ని సీన్స్ అయితే మరీ బూస్ బంప్స్ వచ్చాయి. ఆ చీర తిప్పే షాట్ కానీ అలాగే ఇంకొన్ని షాట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే ఇంకోటి వైల్డ్ లుక్ ఒకటే ఉంటుంది. ఆ లుక్ అయితే ఇంకా బీభత్సంగా ఉంది ఆ లుక్ అయితే. అండ్ ఈ లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది మెయిన్గా అయితే మాత్రం. అండ్ ఈ జాతర మొత్తం మీద అయితే ఇది హైలైట్గా అయితే నిలిచేటట్టుంది ఈ సీన్ అయితే. నాకైతే ఈ జాతర సీన్స్ మొత్తం మీద ఈ షాట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా కొన్ని షాట్లు కూడా అయితే చాలా బాగా నచ్చాయి. అంటే ఈ సిగరెట్ వెలిగించుకునే షాట్ కానీ అలాగే ఇంకా కొన్ని షాట్లు అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ మెయిన్గా అయితే ఈ జాతర సీక్వెన్సే. అండ్ ఈ జాతర సీక్వెన్స్ అయితే ఈ మూవీకే చాలా హైలైట్గా అయితే నిలిచేటట్టుంది. అండ్ ఈ ఒక్క జాతర సీక్వెన్స్ ఈ మూవీలో 20 నిమిషాల పాటు అయితే ఉంటుందంట. మరి ఈ జాతర సీక్వెన్స్కి ఏకంగా 70 కోట్ల పైన అయితే ఖర్చు పెట్టింది ఇది ఒక్క సీన్కే. మరి ఏ రేంజ్లో ఉంటుందో మరి చూడాలి. అండ్ నాకైతే ఈ జాతర సీక్వెన్స్ వరకు అయితే ఈ ట్రైలర్లో చూపించిన వరకు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఫాస్ట్ ఫజిల్ గారు అలాగే అల్లు అర్జున్ గారి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ ఆ సీన్స్ కూడా అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ ఇంకోటి ఏదైనా ఉందంటే ఈ పుష్ప పార్ట్ 1లో అయితే ఓన్లీ ఇండియాలో మాత్రమే అయితే ఎర్రచందనం అయితే స్మగ్లింగ్ చేసినట్టయితే చూపించారు. ఇప్పుడు పార్ట్ 2లో అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఇప్పుడైతే స్మగ్లింగ్ చేస్తున్నట్టయితే చూపించారు. అండ్ ఆ ఇంటర్నేషనల్లో జరిగే ఫైట్లు కానీ అంటే అక్కడక్కడ కొన్ని షాట్లు అయితే చూపించారు కదా, ఆ షాట్లు కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ మూవీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే పార్ట్ 1 చాలా వరకు డార్క్ సీన్లు అనిపించినా కానీ ఈ దాంట్లో మాత్రం అయితే చాలా క్వాలిటీగా అయితే అనిపించాయి. అంటే ఈ మూవీకి బడ్జెట్ కూడా అంటే ఈసారి ఫస్ట్ పార్ట్కి 200 కోట్లు బడ్జెట్ పెడితే ఈ మూవీకి అయితే 350 కోట్ల పైన అయితే ఖర్చు అయితే పెట్టిండ్రు. అండ్ దానికి తగ్గట్టుగానే అయితే ఉంది ఈ మూవీ క్వాలిటీ కూడా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయితే దీంట్లో అయితే చాలా వరకు అయితే బాగానే అనిపించాయి. అండ్ ఇంకా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా అయితే యాక్షన్ సీన్స్ కాడైతే మామూలుగా లేవు, సూపర్గా ఉన్నాయి అక్కడైతే మాత్రం. అలాగే ఇంకా ఈ ట్రైలర్లో అయితే బీజింగ్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ ఇంక ఈ ట్రైలర్కి అయితే మైనస్ పాయింట్ అనేది అయితే నాకైతే ఏమీ అనిపించలేదు. అండ్ ప్రతి ఒక్కటైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే ఈ ట్రైలర్ అయితే ఓవరాల్గా అయితే మాత్రం సూపర్గా అనిపించింది. అండ్ ఈ ట్రైలర్ కానీ మీరు కానీ చూస్తుంటే మీకైతే ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఇదైతే ఇంకా పుష్ప 2 ట్రైలర్ రివ్యూ అయితే మాత్రం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.